హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. రీసెంట్గా మన ఛానల్లో నల్ల వంకాయతో చేసిన గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో చూసాం కదండి. కానీ ఈరోజు అసలు సిసలైన అమ్మమ్మ కాలం నాటి రుచితో ఈ తెల్ల వంకాయలతో గుత్తి వంకాయని ఎలా చేయాలో చూద్దామండి. చాలామంది నల్ల వంకాయనే ఎక్కువగా గుత్తి వంకాయకి వాడుతూ ఉంటారు. కానీ ఈ తెల్ల వంకాయలో ఉన్న కమ్మదనము, ఆ క్రీమీ టెక్స్చర్ కూడా వేరు. ఇది చాలా రేర్గా చేసే ట్రెడిషనల్ రెసిపీ. ఈరోజు దీని మేకింగ్ ప్రాసెస్ కూడా పూర్తిగా కొత్తగా ఇంకా రుచిగా కూడా ఉంటుందండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఆ సీక్రెట్ టిప్స్ ఏంటో మీకే తెలుస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా వీటికి ఏం కావాలో చూద్దామండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టమాటా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం మినప్పప్పు, కొద్దిగా బియ్యము, అలాగే 1 గ్లాసు నువ్వుపప్పు అండి. ఇప్పుడు ఒక 1/4 కిలో వంకాయలు తీసుకొని 4 ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీటిలోని బాగా కడిగి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఈ నువ్వుపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ బియ్యం కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలాగా కలర్ మారింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. ఈ తాలింపు ఇలా వేగుతుంది కదండి. ఇప్పుడు వీటిలోకి మనం కరివేపాకు, టమాటీ అలాగే వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటా కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కొంచెంసేపు మూత పెట్టి చూడండి, ఇలా మెత్తబడింది కదా. ఇప్పుడు వీటిలోకి మనం ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలండి. ఇలాగ ఈ పోపుతో పాటు ఈ వంకాయలు కూడా కొంచెం వేగాలండి. ఈ వంకాయలన్నీ కూడా కొంచెం మగ్గాలి. కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి. అలాగే రెండో వైపు కూడా తిప్పుకోవాలి. మరి కొంచెంసేపు మూత పెట్టాక చూసారా ఎలా మగ్గినాయో. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. అలాగే చిన్న సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసి కొంచెం వేయించండి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్లు కారపొడి కూడా వేసుకోవాలండి. ఇది అడుగు పడకుండా కొంచెంసేపు కలుపుతూ ఉండాలండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా వేయించాలండి. ఇప్పుడు ఇలా వేయించిన వాటిలోకి మనం ఈ వంకాయ ముక్కల్ని వేసుకోవాలి.
అడుగు పడకుండా కొంచెంసేపు కలుపుతూ ఉండాలండి. ఆల్రెడీ మనం వంకాయలు నూనెలో వేయించుకున్నాం కదండి. ఈ వంకాయలు మసాలా ముద్దతో పాటు కొంచెం వేయించుకోవాలండి. అప్పుడే ఈ వంకాయలకి మసాలా ముద్ద అంతా కూడా బాగా పడుతుంది. ఇది కొంచెం వంకాయలు సాఫ్ట్ అయ్యేంత వరకు చూసుకొని కలుపుతూ ఉండండి. చివరగా మనం కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అండి. చూసారు కదా మన గుత్తి వంకాయ కూర ఎంత కమ్మగా రెడీ అయిందో. ఈ ట్రెడిషనల్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్లో వంకాయ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఇలాంటి మ్యాజిక్ రుచుల కోసం మన మామ్స్ మ్యాజిక్ పాట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.